నమస్తే. కాలచక్ర మిత్రులు మంచి అంశంతో మరోసారి మీ ముందుకు. ఒక్కరోజు, కేవలం ఒక్కరోజంటే ఒక్కరోజు మొబైల్ ఫోన్ లేకుండా గడిపితే ఎలా ఉంటుంది? సామాజిక మాధ్యమం కానీ దానికిప్పుడు మనం ఎడిక్ట్ అయిపోయామనే చెప్పాలి. ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఫోన్ వాడి వాడి సహజ జ్ఞాపక శక్తిని మర్చిపోయామనే చెప్పాలి. ఈ వేసవిని అందరూ కలిసి ఆనందంగా గడిపేయండి. సాయంత్రం చల్లని గాలి మనల్ని తాకుతున్నప్పుడు పిల్లల్ని గుండెకి హత్తుకొని చిన్న చిన్న కథలు గుర్తు చేసుకొని వాళ్ళకి చెప్పండి, మా కాలంలో ఇలా ఉండేది, అలా చేసేవాళ్ళం, మా స్నేహితులందరం చాలా సంతోషంగా గడిపేవాళ్ళం అంటూ మీ నిజ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన పిల్లలతో చెప్పడం మొదలుపెట్టండి. ఈ వేసవి సెలవులు ఎంత అందంగా మారిపోతాయో మీరే చూస్తారు కదా. అప్పట్లో టీవీ కానీ ఫోన్ కానీ లేదు, అయినా అప్పుడు జరిగిన ప్రతి సంఘటన మాకు గుర్తుంది. ఏది నిన్న చూసిన విషయం గురించి ఒక 10 నిమిషాల పాటు మీరు మాట్లాడండి. గుర్తులేదు కదా? ఇదే మొబైల్ మనల్ని మన జ్ఞాపక శక్తిని హరించుకుపోతుందన్నమాట అంటూ సున్నితంగా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసినట్టయితే తప్పక వింటారు. అంటే మన సహజ జ్ఞానాన్ని ఈ ఫోన్ తినేస్తుంది అని అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడు వాళ్ళకి మన రోజుల్లాగే వాళ్ళకి గడపాలనే ఒక ఆలోచన వాళ్ళలో మొదలవుతుంది. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు అమ్మ మరిన్ని కథలు చెబుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు స్కూలు, చదువు, పుస్తకాలు బరువు, మార్కులు మోత. పోనీ స్కూల్లో ఆడుతున్నారా అంటే అంత విశాలమైన ఆట స్థలాలే లేవు కదా. అందుకే ఇప్పుడు మన ఇల్లునే ఒక గ్రౌండ్గా మార్చేద్దాం, మన వేసవిని మరింత అందంగా మార్చేద్దాం. ఇలా చేయటం మొదలు పెడితే వాళ్ళ అభిరుచి మనకి స్పష్టంగా చెప్పగలుగుతారు. వారి ఇష్టాలు తెలుసుకొని దానిపై సరైన అవగాహన మనం కల్పించడం ద్వారా మరింత ముందుకి వారు చేరుకోగలరు. ఏ ఆటలు, ఏ పని ఎవరికి ఎప్పుడు ఎలా జీవితదారి చూపిస్తుందో అది 10 మందికి పోషించాలా చేస్తుందేమో కదా. ఈ వేసవి మన పిల్లలకు సరికొత్త మార్గాన్ని చూపించే బాటకు పునాది వేసేయండి. మరెందుకు ఆలస్యం? అయితే మన మిత్రులు చెప్పిన కథను కూడా విని మీరు ఆనందించేయండి.